నమస్తే అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్. డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే ఎనీ హెల్త్ ప్రాబ్లం న్యాచురల్ పద్ధతిలో వైద్యం చేయబడును. అకామిడేషన్, ఫుడ్ ఫెసిలిటీ అవైలబుల్. మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి ఆర్గాన్స్ నెగిటివ్ ఎనర్జీని, పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసి ఆ ఎనర్జీని మనసుకి అందిస్తాయి. మనసు అంటే సబ్కాన్షియస్ మైండ్, పైనియల్ గ్లాండ్ అందిస్తాయి. అప్పుడు మనసు ఈ సృష్టిలో ఉన్న కాస్మిక్ ఎనర్జీతో కలిసి నెగిటివ్ ఎనర్జీ అయితే నెగిటివ్ ఎమోషన్స్, ఫీలింగ్స్, అలాగే పాజిటివ్ ఎనర్జీ అయితే పాజిటివ్ ఎమోషన్స్, ఫీలింగ్స్ కలుగజేస్తాయని నేను రీసెర్చ్ కనీసం 2-3 సంవత్సరాలు పట్టింది. ఆ రీసెర్చ్లో డాక్టర్ మురళీధర్ గారు, మా ప్రొఫెసర్సు, ఎంతోమంది హిమాలయన్స్ గురువులు, ఇంకా చాలామంది నాకెంతో సహాయం చేశారు. ఇలా క్రియేట్ చేసిన ఎమోషన్స్ మనిషి యొక్క జీవితాన్ని నిర్ధారిస్తాయని తెలుసుకున్నాను. ఈ విధి విధానంలో చాలామంది గురువులు అనే వాళ్ళకి, ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి ఫోనులు చేసి డాక్టర్లుగా పేరు తెచ్చుకుంటున్న వాళ్ళు, డైట్లు ఇలా ఫాలో అవ్వండి, అలా ఫాలో అవ్వండి అని చెప్పే వాళ్ళకి ఫోనులు చేసి దయచేసి ఇప్పటికైనా సత్యాన్ని చెప్పండి మీరు. ఎందుకంటే భారతదేశం ఇప్పటికే చాలా అధోగతి పాలైపోయింది. యూత్ డ్యామేజ్ అయిపోతున్నారు. ఎవరి జీవితాలు బాగోలేదు. మీరు బాగుండాలన్నా అందరూ బాగుంటేనే మీరు అనుకున్న ఆశ్రమాలు కట్టుకుంటారు. మీరు అనుకున్న వాటికి అన్నీ ఎవరో ఒకళ్ళు డొనేట్ చేస్తారని చాలా రిక్వెస్ట్ చేసేదాన్ని. అందరూ అనేవారు, నీకేం తెలుసమ్మా అనేవారు, అసలు నీకేం నాలెడ్జ్ ఉంది అని అనేవారు. అప్పుడు కొద్దో గొప్ప చెప్పేదాన్ని, ఫోన్ కట్ చేసేసేవారు. దయచేసి మీరైనా అర్థం చేసుకోండి. మంచి ఆహారాన్ని తినండి, నమిలి తినండి. ఆరోగ్యం ఎంత బాగుంటే జీవితంలో డబ్బు, సంపదలు, అన్ని అభివృద్ధులు జరిగి విజయం ఉండి మనశ్శాంతి, ఆనందము ఉంటాయి. పిల్లలు కూడా చాలా బాగుంటారు. అసలు వాళ్ళ గురించి ఆలోచించక్కర్లేదు. ఎప్పుడైతే మంచి ఫుడ్ని ఇచ్చామో వాళ్ళు బాగా చదువుకుంటారు. చెడు వ్యసనాలకి అసలు వెళ్ళరు. థ్యాంక్ యూ అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్.